నా విజయ సారథి నీవేగా, నడిపించుము నన్ను అనునిత్యము. నా విజయ సారథి నీవేగా, నడిపించుము నన్ను అనునిత్యము. ఎడారులన్నీ ఏదెనులాయెనే, ఎడారులన్నీ ఏదెనులాయెనే, నాతో నీ ఉండగా, నీతో నేనుండగా, నాతో నీ ఉండగా, నీతో నేనుండగా. జయశీలుడా జయభేరి ప్రోగించితివి, ప్రతివత్సరం కనువిందు చేసితివి. జయశీలుడా జయభేరి ప్రోగించితివి, ప్రతివత్సరం కనువిందు చేసితివి. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఓ ప్రాముఖ్యమైన ప్రకటన. జనవరి పబ్లిక్ హాలిడే కదా, కుటుంబాల క్షేమం కొరకై ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన యూట్యూబ్ లైవ్ అందించబడుతుంది. మీరుంటున్న దేశాల్లోనే, మీరుంటున్న ప్రాంతాల్లోనే కుటుంబ సమేతంగా ఒక్క దినం ఉపవాసం ఉండి ప్రార్థించండి. 2026 సంవత్సరం మనము మన కుటుంబాలు దేవుని నీడలో క్షేమంగా బ్రతుకున్నట్లుగా, శత్రువు క్రియలు ఏమాత్రం మన ఇంటి మీద దాడి చేయకుండా కృపాక్షేమాలు ఈ సంవత్సరం అంతా మనలను మన కుటుంబాలను వెంబడించినట్లుగా, దేవుని దయ పొందినట్లుగా, మన యవ్వన తరం దారి తప్పిపోకుండా దేవుని నీడలో యవ్వన కాలమందు దేవుని కాడి మన పిల్లలు మోయినట్లుగా, ఆర్థిక బంధకాల నుంచి కుటుంబాలకు విడుదల కలుగునట్లుగా, విశేషంగా కుటుంబంలో ప్రతి బిడ్డ మంచి ఆత్మీయులుగా తీర్చిదిద్దబడినట్లుగా, కుటుంబాల క్షేమం కొరకై ప్రత్యేకమైన ప్రార్థన కూటం ఏర్పాటు చేయటం జరిగింది. లైవ్ అందించబడుతుంది. మీరుంటున్న ప్రాంతాల్లోనే కుటుంబ సమేతంగా ఒక్క పూట ఉపవాసం ఉండి ప్రార్థించండి. కుటుంబాలను కట్టే అద్భుతమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతూ ఉన్నారు. ఈ విషయం మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఉదయం 9:30కు ప్రారంభమవుతుంది. జనవరి 14వ తారీఖున కుటుంబాలుగా పాలుంది ప్రార్థించి దైవాశీర్వాదాలు పొందండి. ఈ 2026 సంవత్సరం యేసు నామం పేరిట విక్టోరియస్ ఇయర్ జయోత్సవముతో ఊరేగించబడిన సంవత్సరంగా కానుకగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రతి ఉదయం 5 గంటలకు అందించబడుతున్న ఈ షార్ట్ మెసేజెస్ విని కొన్ని వేల మంది ప్రజలు, లక్షల కొలది ప్రజలు ఆశీర్వదించబడటానికి కృప చూపినటువంటి దేవునికి నా నిండు మనసుతో వందనాలు. అనేక మంది ఈ ఉదయకాలపు వర్తమానాల ద్వారా మొట్టమొదట మా ప్రార్థనా జీవితం బలపడింది, అలాగే మా భక్తి జీవితాన్ని దిద్దుకోవటానికి, కట్టుకోవటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మూడవది, ఆ దినమంతటికి కావలసిన ఆత్మ సంబంధమైన బలాన్ని ప్రభు మాకు అనుగ్రహిస్తున్నారని చెప్పి ఎంతో మంది మీ మెసేజెస్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియచేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ప్రత్యేకంగా గమనించండి, లైవ్ చూస్తున్న మీకు ఒక ప్రత్యేకమైన సమాచారం. స్క్రీన్ మీద ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా, మీకు ఏ ప్రార్థన అవసరతున్నా
ఆ ఫోన్ నంబర్లకు మీరు కాల్ చేయండి. తప్పకుండా మీ కాల్ రిసీవ్ చేసుకుని మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ కొన్ని అననుకూల పరిస్థితులను బట్టి ఆ క్షణంలో మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా తర్వాత మిస్డ్ కాల్ ఆ ఫోన్ లో పడితే తప్పకుండా ఈ 2 ఫోన్ కాల్స్ లో మీరు ఏ ఫోన్ కు ఫోన్ చేసినా తర్వాత అయినా మీకు రిప్లై ఇచ్చి మీ కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఎవరెవరైతే వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తున్నారో వారి కొరకు జస్ట్ ఏదో ఫోన్ లో 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన చేయటమే కాదు, మందిరంలో ప్రతి ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, అలాగే సాయంకాలం 7 గంటల నుండి 10 గంటల వరకు, పగలు రాత్రి మందిరంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ ప్రార్థన పట్టికలో మీ పేరు, మీ అవసరత రాసి మీ కొరకు ప్రార్థన చేయటం జరుగుతూ ఉంది. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వీడియో చూస్తున్నారు కదా, ఇవన్నీ మందిరంలో జరిగేటువంటి గొలుసు ప్రార్థన వీడియోస్. మీ కొరకు తప్పకుండా మేము, దేవుడు మాకు ఇచ్చిన మా సంఘ బిడ్డలు భారభరితమైన మనసుతో ప్రార్థన చేస్తాం అని తెలియచేయటానికి సంతోషిస్తూ, మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా ఈ 2 నంబర్లకు మాత్రమే మీరు ఫోన్ చేయండి. ప్రతిమా నంబర్లకు మీరు ఫోన్ చేస్తే ఒకానొక సందర్భంలో మేము అందుబాటులో ఉండొచ్చు, అందుబాటులో ఉండకపోవచ్చు, మేము కాల్ అటెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కనుక ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ పరిచర్యను ప్రార్థన కొరకు ఈ రీతిగా వినియోగించుకోగలరని ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఈ దినం ఓ ప్రాముఖ్యమైన సందేశం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు. క్రైస్తవ జీవితంలో విసుగక ఎందుకు ప్రార్థన చేయాలి? మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు అన్నమాట, విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని ప్రభు అన్నారు కదా. ఓ క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ఒక విషయం కొరకు విసుగకుండా దినం వెంబడి దినం ఎందుకు మనం ప్రార్థన చేయాలి? కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇంకెంతకాలం అని ప్రార్థన చేయాలండి, ఈ సమస్య కొరకు సంవత్సరం నుంచి గోజాడుతూ ఉన్నాను, జవాబు రాలా, ఎంత ప్రార్థన చేసినా ఇంతేనండి, ఎందుకు ప్రార్థన చేయటం అని జవాబు రాలేదనో మరో కారణం చొప్పునో చాలా సందర్భాల్లో మనం విసుగుదల చెందుతాం. పదే ఏమడుగుతామండి, పదే ఈ విషయం కొరకు ఏమని ప్రార్థన చేస్తామండి అని కొన్నిసార్లు ప్రార్థనలో మనం విసుగు చెందుతా ఉంటాం. కానీ యేసయ్య అంటారు, విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని ప్రభు అన్నారు కదా. ఎందుకు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి? అసలు మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం, మన రక్షకుడు ఎలాంటి వారో మీరు ఎరుగుదురు కదా. యెషయా గ్రంథంలో అంటాడు, నీవు పిలవగా ఆయన ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా నేనున్నాను అని ఆయన అనును అంటాడు. విన్నారా? నీవు పిలవగా వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడు. చూడండి, ఏదో 4-5 రోజులు ప్రార్థన చేస్తేనే 4-5 రోజుల తర్వాత ఉత్తరం ఇచ్చే దేవుడు కాదు. నువ్వు ఆరాధించే నీ దేవుడు ఎవరంటే, నువ్వు పిలవగానే పలికే దేవుడు. తండ్రి అని పిలిస్తే ఏమి నా కుమారుడని ప్రత్యుత్తరం ఇచ్చే మనసున్నటువంటి దేవుడు. చూడండి, ఒక పసిబిడ్డను తల్లి ఉయ్యాల్లో వేసి తన పని తను చేసుకుంటా ఉంది. అంతసేపు నిద్రపోతున్నటువంటి ఆ పసిబిడ్డ మేల్కొని ఏడుస్తా ఉంటాడు, కెవ్వుమని కేకేస్తాడు. ఆ కొడుకు ఏడ్పు వినటంతో తల్లి వెంటనే ఏం చేస్తాదన్నా, ఏ పని చేస్తా ఉన్నా అవన్నీ పక్కన పెట్టి, ఒకవేళ పాత్రలు తవ్వుతా ఉన్నా వాటిని పక్కన పెట్టి, బట్టలు ఉతుకుతా ఉన్నా వాటిని పక్కన పెట్టి, ఎంత అర్జెంట్ పనిలో ఉన్నా ఆ పనులన్నీ పక్కన పెట్టి, అయ్యో నా బిడ్డ ఏడుస్తున్నాడు ఏమైందోనని తల్లి పరుగు పరుగున బిడ్డ దగ్గరకు వచ్చి ఒడిలో పెట్టుకుని ఆడిస్తా తన బిడ్డ ఏడుపు మాన్పదా? చూడండి, ఏ తల్లి అయినా పసిబిడ్డ ఏడుస్తున్నాడు, ఆ ఏడుపు శబ్దం వినటంతో ఏడ్చింది ఇప్పుడేగా,
ఏడవని అన్న, ఒక గంట సేపు ఏడ్చిన తర్వాత వెళ్దాంలే, వాడికి అర్జెంట్ అయినంత మాత్రాన మనకు అర్జెంట్ అవుతుందా అని ఏ తల్లి అయినా అనుకుంటుందా? ఈ వాక్యం వింటున్న చెల్లి, ఎప్పుడైనా నీ పసిబిడ్డ, ఉయ్యాల్లో పండుకున్న పసిబిడ్డ ఏడవటం ప్రారంభిస్తే, ఏడ్చింది ఇప్పుడేగా, ఏడవనిలే ఒక రోజంతా, ఏడవనిలే 2 రోజులంతా అని ఏ తల్లి అయినా అనుకుంటుందా? నేనంట, నీ బిడ్డ ఏడ్పు శబ్దం వినటంతోటే నీ గుండెల్లో దుఃఖం పెళ్ళొబుకుతూ, అయ్యో నా బిడ్డకి ఏమైందోనని పరిగెత్తుకుంటూ వస్తావే. మన అమ్మకు అలాంటి మనసు ఎందుకుందో తెలుసా? ఆ అమ్మను కలుగు చేసిన దేవుడు అలాంటి శ్రేష్టమైన మనసు కలిగిన వాడు. ఇంకా చెప్పమంటారా? నేను కన్న తల్లి కంటే, అయ్యా నీకు జన్మనిచ్చిన తండ్రి కంటే నేను ప్రకటించే నా యేసయ్య శ్రేష్టమైనటువంటి వాడు. తండ్రి అని నువ్వు పిలు, ఏమైంది నా కుమారుడు అని పరిగెత్తుకుంటా ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు. అందుకని భక్తుడు అంటాడు, నువ్వు పిలవగా ఆయన ఉత్తరం ఇస్తాడు, నువ్వు మొరపెట్టగా నేనున్నానురా బాబు నీకు, ఏడవకు అని ధైర్యం ఇచ్చే దేవుడు. అంతేనా? అంతకు మించి చెప్పమంటారా? నీ దేవుడు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసేటువంటి దేవుడు. మా సేవా జీవితంలో మేము సేవకు వచ్చిన తొలిటి దినాల్లో ఇలా లక్షలాది కొలది ప్రజలకు ఆశీర్వాదంగా మారతాం అనే నిరీక్షణ కానీ, ధైర్యం కానీ, ఇంకా చెప్పాలంటే అంతటి విశ్వాసం కానీ మాకు లేదు. మేము సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో యేసయ్యని అడిగింది, యేసయ్యా కనీసం ఒక 100 గజాల స్థలమైనా సేవ చేయటానికి మాకు ఇవ్వయ్యా. సేవకని వచ్చాం, కనీసం ఒక 100 మంది ఆత్మలైనా మాకు దయచే ప్రభువా. ఆకలి దప్పులతో అల్లాడిపోకుండా ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి భిక్షాటం చేసుకునే పరిస్థితి మాకు రాకుండా, అయ్యా పట్టెడు అన్నం పెట్టయ్యా చాలు అని ఇంతే ప్రార్థన చేశాం. ఇంతకంటే ఎక్కువగా మేమేం ప్రార్థన చేయలేదు. కానీ ఆ కృపగల దేవుడు ఏం చేశాడో తెలుసన్నా? ఒక 100 గజాల స్థలం చాలు ప్రభు అంటే దేవుని పరిచర్య కొరకు 1000 గజాల స్థలాలు కొనటానికి ప్రభు కృప చూపించాడు. 100 మందిని ఇస్తే చాలు ప్రభు అని ఏడ్చిన బ్రతుకులు మావి. ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా? 1000 కొలది కాదు, తూర్పు నుండి పడమటి వరకు లక్షలాది కొలది ప్రజలను, మీలాంటి భక్తి కలిగిన ప్రజలను, లక్షల కొలది ప్రజలను ప్రభు మాకు అనుగ్రహించాడు. ప్రభా పట్టెడు అన్నం పెట్టు చాలయ్యా అన్నా, పట్టెడు అన్నం పెట్టయ్యా చాలు అని ఏడ్చిన బ్రతుకులు. ఈరోజు ప్రభు ఏం చేశాడో తెలుసా? మీలాంటి ఆత్మ సంబంధమైన భక్తి కలిగిన బిడ్డలను, త్యాగం కలిగిన బిడ్డలను ప్రభు మాకిచ్చి, ప్రతి దినం కొన్ని లక్షల రూపాయలు ప్రభు మా చేతులకిచ్చి అనేక మంది పేద బిడ్డలకు సహాయం చేసేటట్లుగా, అనేకులు ఆకలి తీర్చేటువంటి వారిగా దేవుడు మమ్మల్ని బలపరిచాడు. ఒక మాట చెప్పమంటారా? మేము ప్రార్థనలో దేవుణ్ణి అడిగింది కొంతే, దేవుడిచ్చింది ఎంతో. చెప్పండి చెప్పండి చెప్పండి. మేము ప్రార్థించింది కొంతే అన్నా, మేము అడిగింది కొంతే, దేవుడిచ్చింది ఎంతో. మా జీవితంలోనే కాదు చెల్లి, తమ్ముడా నా వైపు చూడు, ప్రియ తండ్రి, అన్నయ్య, నీ జీవితంలో దేవుడు అలాంటి కార్యం జరిగించలేదా? నువ్వు ప్రార్థన చేసింది కొంతే, యేసయ్య నువ్వు అడిగింది కొంతే, ప్రభా నా ఈ అవసరం ఉంది తీర్చు ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడిగింది కొంతే, గాని నీ బ్రతుకులో నీ దేవుడు నీకు అనుగ్రహించింది ఎంతో. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య మీరు చెప్పేవన్నీ బాగానే ఉన్నాయి, పిలవగానే పలికే దేవుడు, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే దేవుడు కదా, మరి అలాంటి దేవుని దగ్గర మన సమస్యల కొరకు, కొన్ని విషయాల కొరకు నిరంతరము ఎందుకు ప్రార్థన చేయాలి? అదే కదా మన ప్రశ్న. విసుకక దినం వెంబడి దినం ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలో ఒక మర్మయుక్తమైన సంగతి మీకు తెలియచేస్తాను. ఈ సంగతి గనక మీరు వినగలిగితే నిరంతరము విసుకక ప్రార్థన చేయటం మీరు మానరు.
దినదినం దేవుని దగ్గర అట్లా విజ్ఞాపన చేసుకుంటూనే వెళ్తారు. ఏంటి ఆ మర్మయుక్తమైన సంగతో తెలుసా? భక్తుడైన దానియేలు 21 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. విన్నారా? ఎన్ని రోజులు? 21 రోజులు. నేను అంటాను, పిలవగా ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు కదా, ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సరిపోయేది కదా, 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సరిపోయేది కదా. 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. 21వ దినాన ఆ ముగింపు రోజు అద్భుతం తెలుసా? పరలోకం నుండి దూత దిగొచ్చి దానియేలుతో దూత అంటాడు, దానియేలు భయపడకు, నీవు యెహోవాకు బహుప్రియుడవు. దానియేలు భయపడకు, యెహోవాకు బహుప్రియుడవు అని మాట్లాడుతున్నాడు. దానియేలు అనుకుంటున్నాడు, నేను బహుప్రియుడిని నిజమేనయ్యా, మరి ప్రార్థన ప్రారంభించింది 21 రోజుల క్రితం కదా, మొదటి రోజు రాలా, 2వ రోజు రాలా, 3వ రోజు రాలా, నేను బహుప్రియుడినైతే ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు అని అన్నట్లుగా దానియేలు దూత వైపు చూస్తా ఉంటే దూత అక్కడ ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12, 13 వచనాలు. అప్పుడు అతడు దానియేలు ఆ, భయపడకుము, అప్పుడు అతడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును ఆ, అప్పగించి ఆ, దేవుడు ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ. ఆ మొదటి దినము మొదలుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక మొదటి దినము మొదలుకొని నేటి వరకు నువ్వు చెప్పిన మాటలు వినబడినవి గనుక ఈ మాటలను బట్టి నేను వచ్చి తిని ఈ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి ఆ, 21 దినములు ఆ, నన్ను ఎదిరించెను. చాలు చాలు చాలు. విన్నారా? అలాగే ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. బహుప్రియుడవు గనక నీవు బహుప్రియుడవు గనుక విజ్ఞాపన చేయు ఆరంభించినప్పుడు నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. మరలా చదవండి. నీవు బహుప్రియుడవు గనుక ఆ, నీవు విజ్ఞాపన చేయు ఆరంభించినప్పుడు నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆ, ఆజ్ఞ బయలుదేరును. విన్నారా? దానియేలు ఎదుట నిలవబడినటువంటి దూత అంటాడు, దానియేలు 21 రోజుల క్రితం నువ్వు ప్రార్థన ప్రారంభించావు కదా, ఈ సంగతి నీకు తెలుసా దానియేలు? నువ్వు ప్రార్థన మొదలుపెట్టిన ఆ మొదటి దినమే నీ యొద్దకు రమ్మని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. 21 రోజుల క్రితమే నేను బయలుదేరాను. మరి దూత, 21 రోజుల క్రితం నువ్వు బయలుదేరితే మరి ఈ రోజు ఎందుకు వచ్చావు అంటే, పరలోకం నుంచి భూలోకానికి రావటానికి 21 దినాల కాల వ్యవధి పట్టిద్దా? నో. అద్భుతం తెలుసా? నీ ప్రార్థన పరలోకానికి రెప్పపాటు కాలంలో చేరుతుంది. దేవుని యొద్ద నుండి కూడా ఆ ప్రార్థనకు జవాబు రెప్పపాటు కాలంలో వస్తుంది. మరి 21 దినాలు ఎందుకు ప్రార్థనకు జాప్యం జరిగింది అంటే, దూత అక్కడ చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన ప్రారంభించిన మొదటి రోజే నేను బయలుదేరా గాని పారసీకుల అధిపతి నేను రాకుండా అడ్డగించాడు. చెల్లి విన్నావా? తమ్ముడు విన్నావా? ఎందుకు నా ఈ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లా? నా బ్రతికింతేనా? జీవితం అంతా కన్నీళ్ళేనా? ఈ బ్రతుకంతా దుఃఖ సాగరంలోనే సాగిపోతుందా అని ప్రార్థనకు జవాబు రావట్లేదని ప్రార్థన విషయమే నువ్వు విసుగు చెందుతున్నావు కదా. జరిగిన అద్భుతం ఏంటంటే, నువ్వు ప్రార్థన ప్రారంభించిన మొట్టమొదటి రోజే పిలవగా పలికే దేవుడు, నువ్వు మొరపెట్టగా నేనున్నానని వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడు, నువ్వు ప్రారంభించిన మొదటి రోజే పరలోకం నుండి నీకు సహాయం బయలుదేరింది. కానీ విచిత్రం ఏంటంటే, ఆకాశ మండలమందున్న దురాత్మలు ఆ ప్రార్థనకు జవాబు రాకుండా అవి అడ్డగిస్తా ఉన్నాయి. ఇప్పుడు నీకు అర్థమైందా? నీ ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదంటే, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలు అడ్డగిస్తా ఉన్నాయి. ఇక్కడ ఒక మర్మయుక్తమైన మాట చెప్తాను. ఎట్లా దురాత్మలు అడ్డుకుంటాయంటే, 2 రకాలుగా అడ్డుకుంటాయి. ఒకటి ఎలాగో తెలుసా? అయ్యా, వీడు మొన్న అబద్ధం ఆడాడు కదా,
అబద్ధమాడే పెదవులు నీకు హేయం కదా. ఆ? అబద్ధమాడిన వాడు అవే పెదవులతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎట్లా ఆ ప్రార్థనకు నువ్వు జవాబిస్తావు? ఫలానా రోజు ఈ వ్యక్తి తన కళ్ళతో అపవిత్రమైన వాటిని చూశాడు కదా, తన చేతులతో అపవిత్రమైన వాటిని తాకాడు కదా, ఈ అపవిత్రమైన వాడికి ఎట్లా నువ్వు జవాబిస్తావు అంటే, నువ్వు పాపులను కూడా ఆశీర్వదించే దేవుడువా, పాపం చేసే వారికి కూడా నువ్వు ఎట్లాగే సహకరిస్తావా అని చెప్పి, గత కాలంలో నువ్వు చేసిన పాపాన్ని సాతాను గుర్తుకు తెచ్చి ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుకుంటాడు. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? తండ్రి అయిన దేవునికి మనకు మధ్యవర్తిగా ఉన్న యేసయ్య వాడు బలహీనుడే, అబద్ధవాడేది నిజమే, పొరపాటు చేసేది నిజమే. 2000 సంవత్సరాల క్రితం వాడి కోసం నా రక్తాన్ని చిందించింది దాని కొరకే కదయ్యా. యేసయ్య తండ్రిని అడుగుతాడు, అయ్యా నా రక్తంలో నుంచి నా బిడ్డను చూడయ్యా. విన్నారా? నా రక్తంలో నుంచి నా బిడ్డను చూడయ్యా. వాడు పాపం చేసేది నిజమే, తర్వాత పశ్చాత్తాపడలేదా? అబద్ధవాడేది నిజమే, తను ఆడిన అబద్ధాన్ని బట్టి గుండెలు బాదుకుంటూ నా దగ్గర ఏడవలేదా? అయ్యా వాడిని క్షమించడానికే నా రక్తాన్ని చిందించింది, నా రక్తంలో నుండి ఆ బిడ్డను చూడు అని అంటంతో తండ్రిని దేవుడు అంటాడు, ఏ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలారా, నా బిడ్డల దగ్గరికి ప్రార్థన జవాబు చేరున్నట్లుగా అడ్డగించే దురాత్మలారా తొలగిపోండి అని అంటాడు. ఎప్పుడైతే దేవుడు గద్దించాడో ఆ దూత యొద్ద నుండి నీ ప్రార్థనకు జవాబు నీ వాకిడి దగ్గర నిలవబడేటట్లుగా దేవుడు చేస్తాడు. అంటే ఈ కార్యం జరగటానికి కొంత ప్రాసెస్ జరుగుతుంది, కొంత కాల వ్యవధి పడుతుంది. అందుకని మనం ఏం చేయాలి? ఒకరోజు ప్రార్థన చేసాం ఇక ఇంతేలే అన్నట్లుగా విసుగు చెందకుండా యేసయ్య అంటారు, విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండండి, విసుగక నిత్యము ప్రార్థన చేయండి అంటాడు. రెండోది, దురాత్మ ఎట్లా అడ్డగిస్తాడు తెలుసా? రెండోది ఎట్లా అడ్డగిస్తాడంటే, అయ్యా నువ్వు వెంటనే ప్రార్థనకు జవాబు ఇస్తున్నావు కాబట్టి దేవుడు 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 అని నేను స్తుతిస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా కొన్ని రోజులు అట్లా బిగబట్టు, నేను నిందించకపోతే నన్ను అడుగు, నేను దూషిస్తాడు. ఎందుకు పద్దాకలు ప్రార్థన చేస్తున్నాడు, నేను స్తుతిస్తున్నాడంటే నువ్వు అడిగిన ప్రతిదీ ఆయనకి ఇస్తున్నావు, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నువ్వు దయచేస్తున్నావు. ఇప్పుడు ఈ ప్రార్థనకు జవాబు రాకుండా నువ్వు ఆపై నిన్ను దూషిస్తాడు, సణుగుతాడు, నిన్ను విమర్శిస్తాడు చూడు అని దురాత్మ అంటా ఉంటే నా యేసయ్య అంటాడు, నా బిడ్డ, నా అమ్మా నీ మీద యేసయ్యకి ఎంత నమ్మకమో తెలుసా? అన్నా యేసయ్యకి మన మీద ఎంత నమ్మకమో తెలుసా? ఈ బిడ్డ అట్లాంటోడు కాదు, నేను ఇచ్చినా నన్ను స్తుతిస్తాడు, ఇవ్వకపోయినా నన్ను స్తుతిస్తాడు, ఆశీర్వదించినా ఆరాధిస్తాడు, ఆశీర్వదించకపోయినా ఆరాధిస్తాడు, కడుపు నిండా భోజనం పెట్టినా నన్ను ఘనపరుస్తాడు, కారపు మెతుకులకు నోచుకోకపోయినా అన్ని పరిస్థితుల్లో నన్ను స్తుతిస్తాడు. ఆ బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది, నా బిడ్డ అట్లాంటోడు అని నీ పక్షాన యేసయ్య వాదించడం ప్రారంభిస్తాడు. ఈ కార్యం జరిగటానికి కొంత కాల వ్యవధి పట్టింది. విన్నారా? అప్పటి వరకు మనం ఏం చేయాలి? విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎట్లాగో చెప్పమంటారా? ఈ రోజు ప్రార్థన చేసావు, చేసేటప్పుడు ఎట్లా చేయాలో తెలుసా? ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. నేను ప్రార్థన చేశాను, జవాబు రాలేదు, ఈ రోజు చేస్తా. ఈ రోజు ప్రార్థన చేశా, జవాబు రాలా, రేపు చేస్తా. రేపు ప్రార్థన చేశాను, జవాబు రాలా, వచ్చే వారం కూడా ప్రార్థన చేస్తా. వచ్చే వారం కూడా ప్రార్థన చేశాను, జవాబు రాలా, వచ్చే నెల ప్రార్థన చేస్తాను. వచ్చే నెలలో కూడా జవాబు రాలా, వచ్చే సంవత్సరం వరకు కూడా ప్రార్థన చేస్తాను. ఎంతవరకు ప్రార్థన చేస్తానో తెలుసా? నేను ప్రార్థించే ప్రార్థనకు దేవుడు జవాబిచ్చే వరకు విసుగక నేను ప్రార్థన చేస్తా ఉంటాను. అద్భుతం. 21 రోజులు దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఇక్కడ దూత అంటాడు, అన్న 10వ అధ్యాయం చూడండి, 12, 13 వచనాలు మరొకసారి. అప్పుడు అతడు దానియేలు, ఆ భయపడకుము తెలుసుకోవాలని ఈ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు
చెప్పు మాటలు వినబడినవి ఆ కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. వాక్యం వింటున్న బిడ్డలారా, విసుకక దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వెళ్ళు. ఈ రోజు కాకపోయినా రేపు దేవుడు తప్పకుండా నేను కనికరిస్తాడు. గత వారం కాకపోయినా ఈ వారం తప్పకుండా కనికరిస్తాడు. ఒకటి ఖచ్చితం, నీ దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఎందుకో చెప్పమంటారా? ఆయన పేరే ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. విసుగు చెందకు. నీవు ఆరాధించే దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. దానియేలు అలా 21 దినాలు విసుగుదల చెందక ప్రార్థన చేయటాన్ని బట్టి 70 సంవత్సరాల బబులోను బానిసత్వం నుండి రాత్రికి రాత్రే దేవుడు విడుదలిచ్చాడు. ఆ చెరలో నుంచి దేవుడు విడిపించాడు. సంఖ్యలను తెంచాడు, బంధకాలను ఓడగొట్టాడు, బానిసలను స్వతంత్రులుగా మార్చాడు. నీ జీవితంలో కూడా ప్రార్థన చేస్తూ వెళ్ళు. నీ ఇంటిని, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ సంసారాన్ని ఏ బంధకాలు బంధించున్నాయో నజరేయుడైన యేసు నామములో ఆ బంధకాలు నా దేవుడు ఈరోజు తెంచబోతున్నాడు. నీ బానిస శృంఖలాలు తెంచబోతున్నాడు. బానిసగా బ్రతికిన నిన్ను విసుగుదల లేని ప్రార్థన ద్వారా స్వతంత్రుడిగా దేవుడు మార్చబోతున్నాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. కృప కలిగిన దేవా, నీకు వందనాలు అయా. ఈ ప్రార్థనా జీవితం తెలియక, ప్రార్థన చేసేటువంటి అనుభవం తెలియక మమ్మల్ని ఆశీర్వదించలేదు. అవును ప్రభు, అనేకులు దూరం అయిపోతున్నారయ్యా. ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించయ్యా, బలపరచయ్యా. దానియేలు వలె నిత్యము విసుకక నీ సన్నిధిలో ప్రార్థన చేసే కృప దయచేయమని, వారికి కావలసినటువంటి మేలు పొందుకునేటువంటి మార్గం వారికి చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక. థ్యాంక్ యూ. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు అందించబడుతున్న షార్ట్ మెసేజెస్ మీరు వింటూ రోజు కనీసం ఒక 100 మందికైనా షేర్ చేయండి. అనేకులు వాక్యం విని బలపడేటట్లుగా పురికొల్పాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపా సమాధానములు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.